నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. గత కొన్ని రోజులుగా చాలా కాంట్రవర్సీస్ ముందుకు వస్తున్నాయి. ఎందుకంటే ఒకవైపు హైడ్రా అనే విషయం తెరపైకి వచ్చింది. చాలా వరకు పేద ప్రజలు దీని విషయంలో చాలా బాధపడుతున్నారు. ఒకవైపు ఏదైతే హైడ్రా తీసుకొచ్చిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల్ని రోడ్డు మీద నిలబెట్టిళ్ళు కేవలం ఈ కుందర్ లాభం కోసం అని చెప్పేసి చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇంకోవైపు ఏమైంటుందంటే నిజంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రభుత్వంలోకి వచ్చింది. కానీ ఈ హైడ్రా పేరుతోని మిగతా అన్ని పక్కన దోసేసి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి చాలామంది విమర్శిస్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గొంగిడి సునీత గారు ఉన్నారు. అక్క నమస్తే అక్క. ఎట్లా చూస్తారు ప్రస్తుతం ఉన్న తెలంగాణలో రాజకీయాన్ని? ఫెయిల్యూర్ అని చెప్తాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి అనేక ప్రమాణాలు మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల పేరు మీద 420 ప్రామిసెస్ చేశారు. మరి ఆ 420లో ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్లోకి రాదు. చెప్పుకుంటారు వాళ్ళు, ఉచిత బస్సు ఇచ్చాము మహిళలకు అనే మాట తప్ప ఇంకొకటి ఏది కూడా ఇప్పటి వరకు కూడా ఆచరణలోకి రాలేదు. అంటే ఆ ఆచరణకు సాధ్యం కాని హామీలన్నీ ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ఆ హామీల గురించి ఎక్కడ అడుగుతారో ప్రతిపక్షం అని చెప్పి ఈరోజు వాళ్ళు ప్రజల్ని కానీ ప్రతిపక్షం నాయకులు మాట్లాడుతున్న విషయాలు ప్రజలు గ్రహించకుండా తప్పించుకోవడానికి ఇంకొక కార్యక్రమాలు తీసుకుంటూ డైవర్ట్ చేసే పాలిటిక్స్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు పాలన అందించడంలో అట్టర్గా ఫ్లాప్ అయిందని చెప్పాలి. ప్రజాపాలన అని చెప్తున్నారు కానీ ప్రజలకు అందుబాటులో ఈ ప్రభుత్వం లేదు. ప్రజలకు అనుగుణంగా పరిపాలన జరగటం లేదు. ముఖ్యంగా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి విపరీతమైనటువంటి ఆవేదన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎదురవుతా ఉందని చెప్తా ఉన్నాను. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానంగా 6 గ్యారెంటీలతోని మాత్రం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. కానీ ప్రస్తుతం 6 గ్యారెంటీల ఎక్కడ కూడా ఒక ఊసు కాదు, ఎవరు కూడా మాట్లాడే పరిస్థితి కూడా కనిపిస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మంత్రులను ఎవరిని అడిగినా సరే మేము ప్రజలకు మంచి చేస్తున్నాం, 6 గ్యారెంటీలు అమలవుతున్నాయి అని ముందుకెళ్తుంది తప్ప ఎక్కడైతే విషయాలు ఎక్కడ బయటకు వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే హైడ్రా తీసుకొచ్చిలు. ఈ హైడ్రా తెరపైకి వచ్చింది, ఈ 6 గ్యారెంటీలు వెనుకపోయినాయి. దీన్ని ఎలా చూడొచ్చు వీటన్నిటిని? ఇందాక నేను చెప్పినట్టు ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదు. నెంబర్ 1, 6 గ్యారెంటీల విషయంలో మాటలు మాత్రమే మాట్లాడుతున్నారు. ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారి అనుచరులైనటువంటి మంత్రులు కూడా మాటలమే మాట్లాడుతున్నారు తప్ప చేతులలో ఎక్కడ కూడా ఏ పని కూడా కనిపించట్లేదు. రెండో విషయం, హైడ్రా అనేది పెద్ద డ్రామా. అది ఆ డ్రామా ఎందుకు ఇప్పుడు ప్లే చేస్తున్నారు అంటే ఈ 6 గ్యారెంటీల గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలి, వీళ్ళ దృష్టి అంతా ఇంకోవైపు మళ్లించడానికి ఈ హైడ్రా అనేది డ్రామా ఈరోజు తెరపైకి తీసుకొచ్చినారు. ఈ డ్రామా నిజంగా హైడ్రా అనే దానికి చట్టబద్ధత లేదు, రాజ్యాంగబద్ధమైనటువంటి చర్య కాదది. రెండోది ఏంటంటే దానికి ఒక కమిషనర్ గారిని నియమించి ఆ హైడ్రా అనేది ఒక సంస్థను తీసుకొచ్చినారు. ఆ హైడ్రాకి చట్టబద్ధత లేదు, ఒక రూల్స్ లేవు, ఒక రెగ్యులేషన్స్ లేవు, ఒక నార్మ్స్ లేవు. అసలు దానికి ఉన్న పవర్ ఏందో మెన్షన్ చేయలేదు. ఏదో గుడ్డిగా మేము ఇది పెట్టాము అని చెప్పేసి చీఫ్ సెక్రటరీ గారు ఒక ఆర్డర్ జారీ చేసేసి హైడ్రా అనేది ఒక ముచ్చర ముందు తీసుకొచ్చినారు. ఎక్కడ కూడా దానికి శాంటిటీ లేదు. అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి నియామకం కాదది. సో అది ఎక్కడ కూడా అది ఈ సంస్థ ఈ యాక్టివిటీ చేస్తుంది, ఈ సంస్థకి ఈ రూల్స్ ఉన్నాయి, ఈ రెగ్యులేషన్స్ ఉన్నాయని వాళ్ళు ఇచ్చిన ఆర్డర్లో కూడా ఎక్కడేం మెన్షన్ చేయలేదు. పైగా ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, నేను రాజు ఏం చేస్తే అది అమలు జరగాలి, నేను చెప్పిందే శాసనం అనేటట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి మాటలు, ఆయన చర్యలు కనిపిస్తూ ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు ఇది చట్టబద్ధమైనటువంటి సంస్థ కాదు. హైడ్రా అనేది దానికి ఎటువంటి అధికారాలు లేవు. సో ఒకవేళ అధికారాలు ఏమి ఇచ్చారో కనీసం ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. రెండవది, ఈరోజు హైడ్రా పేరిట ఎవరైతే భూ కబ్జాలు చేసినారో, ముఖ్యంగా చెరువులు, నాలాలు, అట్లాగే కుంటలు, వాటర్ బాడీస్ ఏవైతే కబ్జాకు గురైనాయో వాటిని సంరక్షించడానికి, మరి ప్రకృతి పరంగా వచ్చిన మన అసెట్స్ని కాపాడడానికి మేము సంస్థని చేపట్టాము, దీన్ని నియమించినామని చెప్పినారు. బాగానే ఉంది. మరి నిజంగా కూడా ఈరోజు చెరువులలో, కుంటలలో అక్రమంగా ఎవరైనా నిర్మాణం చేసుకున్నారు అంటే దానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది నెంబర్ 1 పాయింట్. పర్మిషన్ ఇచ్చింది అధికారులే అంటే అధికారుల మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అసలు అధికారుల మీద చర్యలు తీసుకోవడం కాదు, చట్టంలో ఒక పద్ధతి ఉంది. 30 ఏళ్ళకు మించి ఒక నిర్మాణం జరిగిన తర్వాత 30 ఏళ్ళు దాటినట్టయితే దాన్ని ముట్టుకోవడానికి ఎటువంటి అధికారం ప్రభుత్వానికి లేదు. ఇది చట్టంలో ఉన్న విషయం.
ప్రభుత్వానికి అధికారం లేదు. రెండోది హైడ్రా అనేది అయితే చెప్తా ఉన్నారో ఈ హైడ్రాకి అధికారం లేదనే మాట చెప్తూ ఇంకోటి ఇది ఎవరి మీద, దీనికి బాస్ ఎవరు? ఒక కమిషనర్ని నియమించినారు కరెక్టే, బట్ ఇది హెచ్ఎండిఏ లేకపోతే జిహెచ్ఎంసి. జిహెచ్ఎంసిలో భాగంగా పనిచేస్తుందా, లేకపోతే జిహెచ్ఎంసికి బాస్గా పనిచేస్తుందా? జిహెచ్ఎంసీలో కమిషనర్ గారు ఉన్నారు, మరి హెచ్ఎండిఏకు ఒక సెక్రటరీ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని స్పెషల్గా ఈ వింగ్ని పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకవేళ పెడితే కూడా దీనికి అధికారాలు ఏమి ఏంటియో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి. మూడోది, ఇప్పుడు చెరువులు ఆక్రమణకు గురైనాయి అని చెప్తా ఉన్నారు. చెరువులకు ఆక్రమణకు గురైనప్పుడు ఈ ఏజెంట్, ఈ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో రంగనాథ్ గారు, వారు చేయాల్సింది ఏంది? చట్ట ప్రకారం అయితే ఏం చేయాలి? ఒకవేళ ఒక అసిస్టెంట్ కమిషనర్ ఒక భవన నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు, లేఅవుట్ ప్లాన్కి పర్మిషన్ ఇచ్చినారు. ఇచ్చినప్పుడు హైడ్రా చట్ట ప్రకారం చేయాల్సింది ఏంది? రంగనాథ్ గారు చట్ట ప్రకారం చేయాల్సింది ఏంటంటే డిప్టీ కమిషనర్కి కంప్లైంట్ చేయాలి. మీ అసిస్టెంట్ కమిషనర్ గారు మరి ఈ నిర్మాణాలు ఇచ్చినారు, ఇది అక్రమమా సక్రమమా అని అడగాలి. డిప్టీ కమిషనర్ గారు ఎవరైతే నిర్మాణం చేసినారో వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నిజంగా కూడా ప్లాన్ అప్రూవల్ ఉంది అన్నప్పుడు దాని వైపు హైడ్రా చూడకూడదు. ఒకవేళ డిప్టీ కమిషనర్ గారు వాళ్ళకి నోటీసులు ఇచ్చి పిలిపించి ఇది సక్రమమే, లేకపోతే మా అధికారి ఎక్కడ కూడా లంచాలు తీసుకోకుండా దీనికి పర్మిషన్ ఇచ్చిండంటే సక్రమమైనది, లేదు లంచాలు తీసుకొని చేసిండు అన్నప్పుడు ఇది చట్టబద్ధంగా లేదండి, మీది ప్లాను కరెక్ట్గా లేదు, మా అధికారి తప్పు చేసినా మీ నిర్మాణం కూడా తప్పుగా ఉందని చెప్పి ఒక నోటీస్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు అక్కడి నుంచి వెకేట్ చేయడానికో లేకపోతే వాళ్ళకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూసుకొని వాళ్ళు యాక్ట్ అవుతారు. బట్ ఈరోజు హైడ్రా నోటీసులు ఇవ్వకుండా కూల్చడం ఒక విషయం అయితే, రెండో విషయం ఏంటంటే ఖచ్చితంగా నోటీస్ పీరియడ్ అంటూ ఇవ్వాలి. ఎందుకంటే ఒక తెలిసి తెలియక మధ్యతరగతి వాళ్ళు లేకపోతే ఇంకా పూర్ సెక్షన్స్లో ఉన్న వాళ్ళు, ఎకనామికలీ వీక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్నగా పొదుపు చేసుకొని ఆ పొదుపుతోని ఒక 100 గజాల జాగో 50 గజాల జాగో కొనుక్కుంటారు. కొనుక్కొని దాంట్లో కష్టపడి ఇల్లు కట్టుకుంటారు. ఈరోజు ఈ చెరువు కబ్జాకు గురైంది, ఈ నాలా కబ్జాకు గురైంది అని చెప్పేసి కూలగొట్టేస్తూ ఉన్నారు. బట్ కూలగొట్టేటప్పుడు ఒక మాట, చట్టంలో ఉన్న మాట చెప్తా ఉన్నాను, వాళ్ళు కూలగొట్టే ముందు నోటీసులు ఇవ్వాలనేది ఫస్ట్ విషయం. అయితే రెండో విషయం ఏంటంటే ఆ నిర్మాణాల్లో లోపల ఏమన్నా వాళ్ళ వస్తువులు ఉంటే, అది ఏదైనా కావచ్చు, ఎలాంటి వస్తువులైనా కావచ్చు, పర్సనల్ వస్తువులు ఏ ఉన్నప్పటికీ కూడా అవి కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఆ డ్యామేజ్ చేసే అధికారం హైడ్రాకు లేదు, ప్రభుత్వానికి లేదు. అట్లీస్ట్ ఆ ఇంటి వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఉంటే వాళ్ళు వాళ్ళ సామాన్లు తీసి పక్కకు పెట్టుకుంటారు. ఆ తర్వాత అది చట్టబద్ధమైంది కాదనుకుంటే నువ్వు నిర్మాణానికి కూలుస్తావా ఏం చేస్తావా అనేది అది మీకున్న అధికారాన్ని బట్టి మీరు చేస్తారు.